ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావర్తను ఉంటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తనల 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనము చదువుకుందాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, అతడు చేయునదంతయు కూడా సఫలమగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, ఎవరు చేసేది సఫలమగుతుంది? నేను అంటాను, మనం చేసే ప్రతి పని మరి మనమే సఫలం చేసుకుంటున్నామా, లేకపోతే ఆకాశం అందున్నటువంటి దేవుడు మన చేతి పనిని కానీ మన యొక్క ఆలోచనలను కానీ మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కష్టార్జితములో కానీ ఆయన సఫలపరిస్తేనే మనం సఫలపరచబడుతున్నామా అనేది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, నా దేవుని బిడ్డలారా, మనము చేయదంతా కూడా ప్రభు సఫలపరిస్తేనే మనకు అది సఫలీకృతముగా మార్చబడుతుందండి. ఇక్కడ మనం గమనించినప్పుడు ఎవరితడు అనంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవలేదట, పాపుల మార్గంలో నిలవలేదట, అపహాసులు కూర్చున్న చోటన కూర్చుండలేదట. కానీ ఇతను యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించినవాడు, దివారాత్రాలు దానిని ధ్యానించినవాడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినవాడు కనుకనే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు అని ఇక్కడ రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, ఒక చక్కని సారాంశాన్ని మనము ఇక్కడ వింటూ ఉన్నాం. గమనించండి, దుష్టులు కానీ పాపులు కానీ అపహాసులు కానీ పొందుకోలేని భాగ్యము ఇతడు పొందుకున్నాడండి. మరి ఇతడు పొందుకోవటానికి కలిగిన కారణం ఏంటంటే, దివారాత్రాలు దానిని ధ్యానించిన వాడు, ధర్మశాస్త్రము మీద ఆనందాన్ని కలిగినవాడు కనుకన దేవుని వాక్యం మీద ఆనుకున్నవాడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, దివారాత్రాలు కూడా దేవుని యొక్క వాక్యపు పఠనం మీద మరి ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా ఆలోచించండి, వారు విఫలమైపోరు కానీ సఫలముగానే మార్చబడతారండి. అందుకనే మనం గమనించినప్పుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు, నా దేవుని బిడ్డలారా, తండ్రి అనబడుతున్నటువంటి దేవుని దగ్గర అతను మరి ఒక పచ్చని చెట్టుగా నిలిచి ఉన్నాడు, ఒక పచ్చని వేరే ఉన్నాడు. అందుకనే ఆయన చేసిన దంతయు కూడా సఫలమైంది. ఈ భూమి ఆకాశాలు కానీ, పక్షులు కానీ, లేకపోతే జలచరాలు కానీ, నా దేవుని బిడ్డలారా, జంతువులు కానీ, ఏదైనాను సరే ఆయన ద్వారానే కలిగింది, ఆయన లేకుండా ఏదీ లేదు అనేది వాక్యం సెలవిస్తుంది. అతడు చేసినదంతా కూడా సఫలమైపోయింది. అలాగునే మనము కూడా ఏ పని పూనుకున్నను, ఏ కార్యక్రమంలో మనము తలపెట్టినను దానిలో మనకు విజయము రావాలి అని అంటే, మనము పాపుల జోలికి కానీ, దుష్టుల జోలికి కానీ, అపహాసుల జోలికి కానీ వెళ్లకుండా దేవుని యొక్క వాక్యం మీద ఆనందించి దివారాత్రాలు ధ్యానించేటువంటి వారిమిగా ఉంటే అటువంటి కృప మనకు కూడా అనుగ్రహించబడుతుందండి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు కనుకనైనా అయ్యా, మేము చేయుచున్న ప్రతీది కూడా నా ప్రభా నువ్వు సఫలము చేయుచున్న దేవుడు అయ్యా, అందును బట్టి స్తోత్రాలు. నిజమే నా ప్రభా, ఈ లోకం వైపు కానీ లోకంలో ఉన్న వాటి వైపు కానీ మేము తిరగక ప్రభా, నీ వాక్యమందు నా తండ్రినైనా అయ్యా దివారాత్రాలు ధ్యానించి ఆనందించేటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. అవును ప్రభా, అయా నా తండ్రి, మేము అలాగులు ఉన్నప్పుడు మేము చేయు ప్రతీది కూడా సఫలము చేస్తానని సెలవిచ్చిన దేవుడు కనుక నైనా మీరు కృప చూపమని, వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.